ఆకలి అయితే బిస్కెట్ తింటున్నాను ఏమనుకోవాలండి అంతా ఏం కాబట్టి యూత్ కాబట్టి యూత్ వస్తున్నావు. ఇక్కడికి వచ్చాక ఎటు వెళ్ళని అర్థమవుతలేదు. హాయ్ చెప్తా. హాయ్ 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 హాయ్. హాయ్ గైస్, ఈరోజు మా ఊరు దగ్గరలో ఉన్న కొలంబార్తి వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ దగ్గర టెంపుల్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 కిలోమీటర్ ఉంటాం వస్తాను. ఓకే శివ, అంతే 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆఫ్ రోడ్ ఉంటుంది, అంతా ఆఫ్ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది అనేది చూపిస్తాము. ఆకలి అయితే బిస్కెట్ తింటున్నాను ఏమనుకోవాలండి. ఇలా మట్టించి కాకరి ఇట్లా మాట్లాడుతుంటారు. ఎట్టనో అంత ఒకటే వచ్చినాము, మీ నలుగురం వచ్చినాము. అండ్ వెళ్ళేది ఆఫ్ రోడ్ మాత్రం ఇలా ఉంటుంది, రూట్ మాత్రం ఇలా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే అటు ఇటు చూసుకుంటూ వెళ్ళండి. ఏంటివన్నీ ఉంటాయని అంతే కదా. కొంచెం అడవి జంతువులు, అడవి పందులు అవి ఇవి ఉంటాయి. వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళండి. అడవి కోతులు కూడా చాలా ఉంటాయి, కొండముచ్చు కోతులు అలాంటివి. ఆల్రెడీ నేను ఒకసారి వచ్చాను, ఒకసారి 2 సార్లు వచ్చాను. దగ్గర ఒక 3 ఇయర్స్ అవుతుంటుంది రాక, 2-3 ఇయర్స్ అవుతుంటుంది రాక. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడే రావడం. తెలిసిన వాళ్ళు చెప్పారు, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి, వాటర్ ఫాల్ కూడా స్టార్ట్ అయింది, చూనికే బాగుందన్నారు. అందుకనేసి మీ నలుగురం ప్లాన్ చేసుకొని వచ్చాము. ఇతని పేరు శివలింగ, అతని పేరు మస్తాన్. ఆ లాస్ట్లో వచ్చే లవర్ బాయ్ మాత్రం శివ. మీ నలుగురం కలిసి వెళ్తున్నాము. అండ్ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటరు ఇక్కడ సైడ్కి కాలువ ఉంది కదా, ఈ కాలువలో వెళ్తా కిందికి. నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవండి, ఎందుకంటే ఈ రాళ్ళు చాలా, ఒకవేళ వర్షం పడుతున్నప్పుడు మీరు వస్తే కొంచెం స్లిప్ అవుతుంటుంది. రోడ్డు కూడా అంత ప్రాపర్గా ఉండదు, నడిచే వే కూడా ప్రాపర్గా ఉండదు. ఒకవేళ వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళండి ఒకవేళ రావాలనుకుంటే. ఈ కొలంబార్తి పుణ్యక్షేత్రం ఉండేది నంద్యాల డిస్టిక్, ఆత్మూరు తాలూకా, కొత్తపల్లె మండలం, శివాపురం గ్రామం దగ్గరలో. శివాపురం నుంచి ఒక 5 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏమంటే ఈ సరస్వతి మాత పుణ్యక్షేత్రం, కొలంబార్తి దేవి. చాలామంది ఈ కొలంబార్తి పుణ్యక్షేత్రం చూడడానికి వస్తారు. ఈ వాటర్ ఫాల్ మాత్రం ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే ఉంటుంది. ఎవరు కూడా పెద్దవాళ్ళు రారు. మేము అంతా యంగ్ కాబట్టి, యూత్ వస్తున్నాం. అండ్ ఇదిగో ఆల్రెడీ పైనుంచి పారే నీళ్ళు వాటర్ వస్తున్నాయి. అంతా చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే చూనికి కూడా ఎక్కడాలు దిగడాలు ఇవి కొంచెం చాలా డేంజర్. స్లిప్ అయితే గోవిందా. చూడండి నీళ్ళు బాగా పాడుతున్నాయి, చూడండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇంకా చాలా పైకి పోతున్నాము. ఇదిగో మేము పోతాం అంటే పోయి అంటున్నాం. ఇప్పుడు లైట్గా చిన్నది ఒకటి కనిపిస్తున్నాడు వాటర్ ఫాల్ టైపు, కానీ మనం ఇంకా కొంచెం పెద్దదానికే వెళ్తున్నాము. నాకు తెలిసినంత వరకు ఈ కొలంబార్తి వాటర్ ఫాల్స్లో వ్లాగ్ చేయడం మనదే అనుకుంటా ఫస్ట్ టైము. నాకు తెలిసినంత వరకు మనదే ఫస్ట్ టైము, ఇంతవరకు ఎక్కడ వీడియో చూడలేదు. ఇక్కడికి వచ్చాక ఎటు వెళ్ళని అర్థమవుతలేదు. మస్తా రాబెట్ట మస్తా, చూడు దాబెట్టు అర్థమవుతలేదు. ఏటా మస్తాన్, ఇక్కడ ఉందంటున్నారు. శివ ఇక్కడ ఉందంటారా శివ? దా ఇటు వెళ్ళాలంట. మీరు ఒకవేళ రావాలనుకుంటే ఎవరు గైడెన్స్ లేకుండా రాకండి, ఎందుకంటే తప్పిపోయే అవకాశం ఉంటుంది.
చూడనీక చిన్నగానే అనిపించవచ్చు, తప్పిపోయే అవకాశం ఉంటుంది. రూట్ ఇటా బ్రో బ్రో ఇటా ఇటు అంటారా అంటే రూట్, ఇది రూటు. అమ్మా అప్పుడు నాకైతే చెమటలు పట్టేసినాయి, నడవలేకపోతున్నా. మా ఫ్రెండ్స్ అయితే ఆరామ్సే వస్తున్నారు. ఆల్రెడీ మాకడం ద్వారా కొంతమంది వెళ్ళినట్టున్నారు. సౌండ్స్ వినపడుతుంటాయి, మీకు కూడా లైట్గా వాటర్ ఫాల్ సౌండ్ వినపడుతుంటుంది. అప్పుడే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము, మీకు సౌండ్ వినపడుతుంటుంది లైట్గా. పైన పైన ఇంకోటి వాటర్ ఫాల్ చున్నిక కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంచిగా అంటే చాలా పెద్దగానే పడుతుంది. ఏమంటే మేము వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇప్పుడే వచ్చాం కాబట్టి పర్లేదు, బాగానే పడుతుంది. ఎలా ఉందో చూపిస్తాను, ఓకే. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఫోన్ వాటర్ లేదు, అయినా వాటర్లోకి వచ్చాను మీకు చూపించడం కోసం. మా ఫ్రెండ్ ఫోటో తీరంటే వాటిలో ఉన్న క్రియేటివిటీ మొత్తం చూపిస్తున్నాడు. ఆడ లోతే లేదు అసలు, పండుకొని మరీ ఫోటో దింపుతున్నాడు. అదిగో అది మనలో టాలెంట్. చూడు మా ఊరు టాలెంట్కి ఇంకా ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. మస్తాన్ చూడు చూడు, ఆడ ఏం లేదు, పనుకొని క్రియేటివిటీ. మనకంత క్రియేటివిటీ రాదు, మనకంతా. చూడు ఆడ నిలబడి తీయవచ్చు, కానీ కూర్చొని తీస్తే ఆయన డెడికేషన్కి మెచ్చుకోవచ్చు, మస్తాన్ డెడికేషన్కి మెచ్చుకోవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇట్లు నేను మీ TSK.